హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ స్టడీస్. ఫ్రెండ్స్ చూడండి, టెట్ ఎగ్జామ్ మార్నింగ్ జరిగిన పేపర్ అనమాట. ఇది మార్నింగ్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అనమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్, చాలా బిట్స్ వచ్చినాయి. ఈజీగా ఉంది అంటున్నారు ఈ పేపర్ వచ్చేసి. చూడండి ఏమేమి బిట్స్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఉతతి అంటే అర్థం ఏంటని అడిగారు. ఆన్సర్ వచ్చేసి సముద్రం అనమాట. నెక్స్ట్ ఓగిరం అంటే వికృతి అడిగారు. ప్రకృతి అడిగారు. ఆహారం అనమాట. ఆహారం ప్రకృతి అయితే వికృతి వచ్చేసి ఓగిరం అనమాట. నెక్స్ట్ చూడండి, రాణి శంకరమ్మ పరిపాలించిన ప్రదేశం ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఆందోళన అనమాట. నెక్స్ట్ శేషం లక్ష్మీనారాయణ గారి సొంత ఊరు ఏదని అడిగారు ఫ్రెండ్స్. శేషం లక్ష్మీనారాయణచారి సొంత ఊరు ఏదంటే నాగునూరు అనమాట. నెక్స్ట్ గుణం అనే నానార్థాలు అడిగారు. గుణం అనే పదానికి నానార్థాలు అడిగారు. స్వభావం, అల్లెత్రాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి విభక్తి మీద ఒక బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్, చూసుకోండి. నెక్స్ట్ రత్నాకరం అంటే అర్థం ఏంటి అని అడిగారు. అది కూడా చూసుకోండి. నెక్స్ట్ రిపీటెడ్గా సవర్ణ దీర్ఘ సంధి అడుగుతున్నాడు ఫ్రెండ్స్, గమనించండి. సందుల్లో సవర్ణ దీర్ఘ సంధి గురించి ఎక్కువగా అడగటం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన సెషన్లో ఎగ్జామ్స్లో ఎక్కువగా సవర్ణ దీర్ఘ సంధి అడగటం జరిగింది, గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ సంధికి సంబంధించి సూత్రమైన దానికి సంబంధించిన కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్, విడదీసే విధానం కూడా, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ బాధరాయణుడు అర్థం ఏంటి అని అడిగారు. వ్యాసుడు అనమాట. నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ ప్రక్రియ ఏంటి అని అడిగారు. ప్రక్రియ వచ్చేసి పాట అనమాట. నెక్స్ట్ సైకాలజీ చూడండి, తెలుగులో ఇవే ఫ్రెండ్స్ నేను కలెక్ట్ చేసింది. ఇంకేమన్నా బిట్టు మిస్ అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సైకాలజీ ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ మీద ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టీ 2009లో సెక్షన్ 24 అడిగారంట ఫ్రెండ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఆర్టీ 2009లో ఈ సెక్షన్లో ఎక్కువగా అడుగుతున్నాడు, గమనించండి. అది కూడా ఏ టైప్ ఆఫ్ బిట్ అడుగుతున్నాడు అంటే సెక్షన్ 20 నుంచి 29 లోపే ఎక్కువగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్లో ఎక్కువ శాతం 20 to 29 ఈ మధ్యలోనే వచ్చినాయి అనమాట. ఆర్టీ 2009లో సెక్షన్ గురించి 20 నుంచి 29 ఈ మధ్యలో వచ్చిన సెక్షన్లో ఎక్కువగా అడగటం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. ఒకసారి నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఈ ఆర్టీ 2009 సెక్షన్లో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వికాస సూత్రాల గురించి అడగటం జరిగింది. అంటే నియమాలు, సూత్రాలు అన్న ఒకటి, అవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వైగాట్స్కి గురించి అడగటం జరిగింది. అంతర్దృష్టి అభ్యసనం అనమాట, కోహిలరు, అది గురించి చూసుకోండి. నెక్స్ట్ స్వతంత్ర చరాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, స్వతంత్ర చరం, ప్రయోగ చరం, జోక్య చరాలు అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ బదలాయింపు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, శూన్య బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ అభ్యసనం మీద ఒక బిట్ రావడం జరిగిందంట, గమనించండి. నెక్స్ట్ పియాజే కూడా రిపీటెడ్గా నిన్నైతే పియాజే గురించి, నిన్న సెక్షన్లో వాళ్ళకైతే పియాజే గురించి 3 బిట్స్ వచ్చినాయి అనమాట. 3 బిట్స్ వచ్చినాయి అని చెప్పారు, చూసుకోండి ఫ్రెండ్స్ ఇతని గురించి. నెక్స్ట్ సర్దుబాటు మీద ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ సోషల్ అండ్ సైన్స్ చూద్దాం. సోషల్ సైన్స్ చూడండి ఫ్రెండ్స్, మొదటి టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలే అనమాట. ఈమె మహారాష్ట్రానికి చెందిన మహిళ అనమాట, చూసుకోండి. అతని హస్బెండ్ వచ్చేసి జ్యోతిరావు పూలే. వీళ్ళిద్దరు కలిసి ఒక స్కూల్ అనేది రన్ చేయడం జరిగింది. సో అందుకు మొదటి టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ చోళులు ఏ రాజులకు సబార్డినేట్గా ఉండేవారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ భూ వినియోగ పటాలపై సరిహద్దు సూచించడానికి ఏ రంగును ఉపయోగిస్తారు. ఈ పటాల లెసన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పటాల గురించి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు, చూసుకోండి. నెక్స్ట్ టెలివిజన్కి సంబంధించిన టీఎల్ఎం అంట. టీఎల్ఎం ఏంటి చూడండి, టెలివిజన్కి సంబంధించిన టీఎల్ఎం అని ఇచ్చారు. కింద ఆప్షన్ బట్టిగా మనం చెప్పలేము ఇది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మోకాళ్ళు మరియు మోచేతులు ఏ రకమైన కీళ్ళు అనే ఎగ్జాంపుల్ అడిగారంట. ఎగ్జామ్లో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 యొక్క లక్ష్యం ఏంటి. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 యొక్క లక్ష్యం ఏంటో చూసుకోండి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రాథమిక విధి ఏంటి అని అడిగారు. కింద ఆప్షన్ పెడితే మనం చెప్పగలం. నెక్స్ట్ సుస్థిర పర్యావరణం గురించి అడిగారు, చూసుకోండి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది సుస్థిర పర్యావరణం.
నెక్స్ట్ అంత్యోదయ పథకం ఎవరిది, ఇది ఎవరికి సంబంధించింది ఈ పథకం అని అడిగారంట. నెక్స్ట్ అత్యంత పేదవారు ఎవరు అని అంటే దారిద్ర్య రేఖ దిగునున్న వారందరూ అత్యంత పేదవారు అన్నమాట. నెక్స్ట్ ఆక్సిజన్ రక్తాన్ని గుండె నుండి శరీరానికి తీసుకునే రక్తనాళాలు ఏంటి అని అడిగారంట. నెక్స్ట్ ప్రైమ్ మెరీడియన్ అని దేన్ని అంటారు అని అడిగారు. లైకేన్లు అనగా ఏంటి అని అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ల గురించి అడిగారు. ప్రతి సెషన్లో ప్రతి ఎగ్జామ్లో విటమిన్లు అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. ఇది బాగా చూసుకోండి విటమిన్ల గురించి. విటమిన్ వచ్చేసి డి విటమిన్ అడిగారంట. నిన్న వచ్చేసి సి విటమిన్ అడిగారు. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏదంటే సి విటమిన్ అనమాట. ఈరోజు వచ్చేసి డి విటమిన్ గురించి అడిగారు. నెక్స్ట్ పునరుత్పాదక వనరులు ఏంటి, ఇది కింద ఆప్షన్లు బట్టి మనం చెప్పగలం అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన సెక్షన్లో మార్నింగ్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అనమాట. ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.